బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్నానన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుతోనే గెలిచానని చెప్పారు. అయితే స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పైతే ఇప్పుడే తప్పుకుంటానని చెప్పారు పోచారం శ్రీనివాసరెడ్డి. రకరకాల కారణాల వల్ల కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గుట్టుపడుతుంది. ఈ 5 ఏళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మతిట్టు ములుస్తుంది, గడ్డి ములుస్తుంది. వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అడిగాను. మనకు 200 కోట్ల రూపాయలతోటి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి హోల్ అండ్ షోర్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ హోల్ అండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పదు. ఈరోజు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి.